హాయ్, వెల్కమ్ టు జీవిత విజయ రహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? రైట్, సూపర్. అలానే ధైర్యంగా ఉండండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఇలానే పటాపంచలు అవుతుంది, అంతే కదండి. చాలా మందిలో నేను పెట్టే వీడియోలో మార్పు తెచ్చుకున్నారు, ఇంకా నా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కామెంట్లు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్లు అడగండి, నేను దాని తగ్గట్టు వీడియో పెట్టి మీ లైఫ్ ని మార్చిస్తాను. అంతే అండి. చాలా సపోర్ట్ ఇస్తున్నారు, చాలా సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. అందరికి అనంత కోటి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. మీ వల్ల నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. మీ వల్ల నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. నేను ధైర్యంగా సంతోషంగా చేయగలుగుతాను. మీరందరూ ఇచ్చే ధైర్యం ఇంకా నాకు రెట్టింపు అవుతుంది. నేను ఇచ్చే ధైర్యం కంటే మీరు ఇచ్చే ధైర్యం నాకు రెట్టింపు అవుతుంది. మంచి మంచి వీడియోస్, అందరికి ఉపయోగపడే వీడియోస్ నేను చేసే ధైర్యం నాకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. ముందు ముందు కూడా ఇంకా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అందరికి ఉపయోగపడే వీడియోలు పెడుతున్నాను. ఎందుకంటే చాలా మందిలో నలుగురు చెప్పుకునే అది ఉండదు. ఏదో బాధపడుతుంటారు, ఏదో ఏం చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు షేర్ చేయండి. మీకు చాలా పుణ్యం ఉంటుంది. వాళ్ళ జీవితాలు బాగుపడితే మీకు కూడా పుణ్యం ఉంటుంది. అంతే కదండి. ఈ రోజు వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూస్ గా చూస్తే మీ లైఫ్ మారిపోతుంది. ఎందుకంటే అలాంటి వీడియో ఇది. అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. వీడియో ఎలా ఉంది, ఎలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటున్నారు. మీరు సంకోచం పడకండి, నాకు కామెంట్లు అడగండి. అలాంటి వీడియో చేస్తాను. మనిషి జీవితం మార్పు వస్తే దానికంటే సంతోషం ఏమోనండి. అంతే కదా. మనిషి మారాలి, మనిషి లైఫ్ లో బాగుపడాలి, అదొకటే నా ఆశ. అందుకని నేను వీడియో చేస్తున్నాను. అందుకని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నన్ను ముందుకు నడిపిస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ఉపయోగకరంగా అండి. అందుకని కంటిన్యూ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అదేంటంటే మనిషికి పుట్టగానే ఫస్ట్ వచ్చేది కోరిక. ప్రతి మనిషిలో కోరిక ఉంటుంది. కోరికతోనే ముందు అడుగు వేస్తాడు. అది ఎడ్యుకేషన్ కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగం పరంగా కానివ్వండి. ఆశ, కోరిక. ఆ కోరిక ఉంటే కదా ముందు వెళ్తాడు. మనం మంచిగా మంచి చదువులు చదువుకోవాలి, జాబ్ చేయాలి, సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, కారు కొనాలి, విమానంలో వెళ్ళాలి అని ఏదో రకరకాల కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికని ముందు కంటిన్యూ చేయరు చాలా మంది. సగంలోనే ఆపేసి ఆ ఆశ, మనిషికి ఆశ, ఆ కోరిక అనేది కంటిన్యూ ఉండాలి. చాలా మంది సగంలోనే ఆపేసి, అయ్యో నాకు ఇంత, సపోజ్ నాకు 10-15 వేలు జీతం ఉంది, దీంట్లో నేనేం కారు కొనగలను, నేను కొనలేను కదా అని అక్కడే ఆ కోరికని అక్కడే అనగొడతారు. కోరిక అనేది బయట నుంచి రాదండి, మనలోనే ఉంటుంది. దాన్ని మనం తట్టి లేపాలి. అది బాగా పడుకుంటుంది. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని ఎట్లా పడుకుంటాం అలా పడుకుని ఉంటుంది. దాన్ని మనం తట్టి లేపి నేను సాధించాలి అని మీకు ఆశతో, మీరు కోరికతో బయటికి వెళ్ళండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ కానివ్వండి, మీరు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళందరూ, ఈ రోజు సాధించే వాళ్ళందరూ, వాళ్ళకి ఏం పెద్ద పెద్ద డబ్బులు, ఆస్తి ఏం లేదు. వాళ్ళకి ఆ కోరిక, స్ట్రాంగ్ కోరిక, ఆశ, నేను పైకి రావాలి, నేను చదువుకోవాలి, ఇంత స్థాయికి రావాలి. ఆ కోరికను వాళ్ళని అక్కడ వరకు తీసుకెళ్ళింది, సక్సెస్ చేసింది. మీలో కూడా ఆ కోరిక ఆపకండి. కోరిక ఉంటుంది, కానీ దాన్ని మధ్యలో ఆపేస్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే మీకు ఎక్కడ ఇటుకాగా అటుకాగా ఉండిపోతున్నారు. వ్యాపారంలో చూడండి, వ్యాపారం చేయాలి, పెద్ద లెవెల్ కావాలంటే కోరిక మీరు కంటిన్యూ చేయాలి. కోరిక అక్కడే ఆపేస్తే మళ్ళీ రాదు. అది స్ట్రాంగ్ కోరిక పెట్టుకోండి. ఒక చిన్న పిల్లవాడు ఇట్లా పాకుతుంటూ వెళ్తుండూ అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది, వాడికి ఒక కోరిక వస్తుంది. అబ్బా ఆ బొమ్మ నాకు కావాలి అని ఒక కోరిక వస్తుంది, ఆశ వస్తుంది. దాన్ని తీసుకోవడానికి 10 సార్లు డోర్లీ పడతాడు, 10 సార్లు పాకుతాడు, 10 లాస్ట్ లో సాధిస్తాడు. ఎందుకంటే ఆ కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది. అమ్మ ఆ బొమ్మన అప్పుడు ఎంత సంతోషపడుతుంది బొమ్మ. అలానే అందరు కూడా ఏదైనా సక్సెస్ సాధించాలంటే ఆ కోరికను కంటిన్యూస్. ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంగా హాస్పిటల్లో పడ్డారనుకోండి, ఆయనకు స్ట్రాంగ్ కోరిక ఉందనుకోండి, డాక్టర్స్ చేతులు విరిచేశారు. అటువంటి పొజిషన్ నుంచి స్ట్రాంగ్ కోరిక, ఆశ ఉంటే మాత్రం ఆ మనిషి మంచిగా బయటకు వచ్చి తన కోరిక తీర్చుకొని సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో. అవును, నేను చూశాను. ఇప్పుడు డాక్టర్ కూడా చేతులు వదిలేసిన పరిస్థితి నుంచి బయటకు వచ్చి మంచిగా ఈ రోజు మంచిగా పెద్ద లెవెల్ ఉండి మంచిగా సంపాదించుకొని హాయిగా అనారోగ్యం లేకుండా ఉన్నారు. అంటే ఆ కోరిక కదండి, ఆశ మనిషికి. అయ్యో నేను ఇట్లా అయిపోయినా దిగులు చెందకుండా కోరిక, అరే నేను బయటకు వస్తా, మంచిగా బయటకు వస్తా, మంచి ట్రీట్మెంట్ బయటకు వస్తా, తర్వాత సాధిస్తా అని వచ్చారు. అంతే కదండి ఆ మనిషికి. ఇప్పుడు మీకు విమానంలో వెళ్ళాలని ఉంటుంది, కానీ డబ్బులు, ఆర్థిక పరిస్థితి ఉండదు. కానీ మీకు స్ట్రాంగ్ కోరిక ఉందనుకోండి, మీ ఆర్థిక పరిస్థితి, మీ శాలరీ తక్కువ ఉందంటే మీరు ఏం చేస్తారు, అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని వెతుకుతారు. వెతికి ఇంకా ఇన్కమ్ పెంచుకుంటారు. ఆ కోరిక అలా చేస్తుంది, మీకు అలా తీసుకెళ్తుంది. కోరికకు చాలా పవర్ ఉంది బాబోయ్, నిజంగా చాలా పవర్ ఉంది. ఇంకో అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు సృష్టించుకొని దానివల్ల
మీరు ఫ్లైట్ లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా వెళ్తారు కూడా. సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక మంచి ఇల్లు కట్టాడు, కారు ఉన్నాడంటే మీరు అది చూసి, అరే నాకు ఇంత తక్కువ జీతం ఉంది, నాకు ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నాను, నేను ఇల్లు కట్టాను, కారు కొనలేను అని బాధపడకండి. స్ట్రాంగ్ కోరిక పెట్టుకోండి. ఎందుకు ఆయనకు ఎక్స్ట్రా ఏం లేదు కదా, ఆయన కూడా కోరికతోని స్ట్రాంగ్ గా పైకి వచ్చాడు. నేను కూడా నా కోరిక ఆపకుండా మీరు కంటిన్యూగా శ్రమించండి, కంటిన్యూగా వర్క్ చేయండి, కంటిన్యూగా ఆలోచన చేయండి. ఆలోచన చేసేది ఏదో పెద్దగా చేయండి, దాంతో ఏం ఒరిగేది ఏం లేదు. చిన్న ఆలోచన చేస్తే ఏం దొరుకుతుంది, చేసేదో పెద్ద ఆలోచన చేయండి. స్టార్ట్ అయితే చిన్న నుంచి చేయండి, ఆలోచన పెద్దది చేయండి, తర్వాత చూడండి. మంచి కోరికను మాత్రం స్ట్రాంగ్ గా పెట్టుకోండి. మన ఒంట్లో సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, దానికి ఒకసారి మీరు సిగ్నల్ ఇచ్చేయండి. నేను ఇంత చదువుకోవాలి, ఇంత సంపాదించాలి, కారు కొనాలి, విమానంలో వెళ్ళాలి, తర్వాత ఇల్లు కొనాలని దానికి ఒకసారి ఇచ్చారంటే అది మైండ్ లో కూర్చోబెట్టుకుంటుంది. మీకు మైండ్ లో ఇంకా మనసులో కూర్చోబెట్టిన తర్వాత దాని గురించి మీరు కోరిక సృష్టించింది. అది సృష్టించి కోరికతో మీరు ముందుకు వెళ్ళి ఎంతైనా కష్టపడి సంపాదిస్తారు, ఆ స్థాయికి వస్తారు, కారు కొంటారు, ఇల్లు కొంటారు, తర్వాత విమానంలో వెళ్తారు. అది కోరికకు ఉన్న పవర్ దేనికి లేదండి. మనిషి పుట్టడమే కోరికతోనే పుడతారు, భూమిలో ఉన్నంత వరకు ఆ కోరిక పోదు. కానీ చాలా మంది 80% మంది ఆ కోరికను సగంలోనే ఆపేస్తున్నారు భయానికి. నేను చెయ్యలేను. ఎందుకు చేయలేరు? ఒక తమ్ముడు అట్లా నాకు కామెంట్ లో మెసేజ్ పెట్టాడు, నాకు 35 సంవత్సరాలు, నాకు మ్యారేజ్ కాలేదు, నేను ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి నేను బ్రతుకుతున్నానని. అతనికి ఫ్రెండ్స్ దగ్గర అడిగి బ్రతికేంత టాలెంట్, ఆ కోరిక ఉంది. అదే కోరిక మీరు, నేను చెప్తున్నా ఆ అబ్బాయికి, నువ్వు నిజంగా నీ కోరిక పెట్టుకో, ఆశ పెట్టుకో, ఎవరి దగ్గర చేచాపే అవసరం పడదు. ఆ కోరికతో ముందుకెళ్ళు, సంపాదించు. ఎందుకు? మ్యారేజ్ కాదా? మ్యారేజ్ కావాల్సింది ఏమేమి ఉంది, అది సంపాదించుకోలేవా? మ్యారేజ్ చేసుకుంటే ఏమేమి ఖర్చులు ఉంటాయి, ఏమేమి సంసారానికి ఎలా ఏమేమి కావాలని మీకు తెలీదా? ఆటోమేటిక్ తెలుసు. ఆ కోరిక పెట్టుకుంది, ఆశ పెట్టుకోండి, ముందుకు సాగండి. ఎవరి చేచాపే పరిస్థితి రాదు మీకు, చెప్తున్నా ఈరోజు నేను. తర్వాత మీరు అవును కరెక్ట్ అయిన కామెంట్ చెప్తారు, చెప్పాలి కూడా. ఎందుకంటే నాకు అప్పుడే తెలుస్తుంది ఎవరు నా వల్ల పైకి వచ్చారు, ఎవరు నా వల్ల బాగుపడ్డారని. ఖచ్చితంగా ఒకరి దగ్గర చేసేది అవసరం లేదు ఈ రోజుల్లో. మీకు భయమే ఒకటి. నా కోరిక తీరదు, నా కోరిక స్ట్రాంగ్ గా పెట్టుకోండి, ఆశ పెట్టుకోండి, పొద్దున లేవండి, తొందర పడుకోండి, తర్వాత చూడండి, లేచి ప్రయత్నం చేయండి. ఎందుకు? కాలు చేతులు లేని వాళ్ళే ఏమేమో సాధిస్తున్నారండి. అటున్నప్పుడు అన్ని అవయవాలు కరెక్ట్ ఉండి ఎందుకు? కోరిక పెట్టుకోండి, ఆ కోరిక నడిపిస్తుంది మిమ్మల్ని. దాన్ని అనగొట్టి అయ్యో నీ ఆ కోరికకు ఉంటుంది చేయాలని, కానీ మీరు దాన్ని బయటికి తీసుకురావట్లేదు. మీ లోపలనే అనగొట్టేస్తే అది ఎక్కడొస్తుంది చెప్పండి. అందుకనే ఎవ్వరికి ఏం సమస్య వచ్చినా కోరిక పెట్టుకోండి. ఆ కోరిక పెట్టుకుంటే సమస్య పటాపంచలు కావడం ఖాయమండి. కోరికతోనే మనిషి జీవిస్తున్నాడు. ప్రతి మనిషి కోరిక ఉంటుంది, కానీ దాన్ని ఎక్కడెక్కడ అనగొట్టేస్తున్నారు. ఏమైతుంది అక్కడే? ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదో సంపాదించుకుంటే డైలీ వేజెస్ సంపాదిస్తారు. వచ్చింది, తిన్నామా, పడుకున్నామా, లేచామా, పనికి వెళ్ళామా, అది అక్కడే అనగొట్టేస్తున్నారు. ఒక కోరిక పెట్టుకొని ముందుకి మీరు బయలుదేరండి. తర్వాత చూడండి, ఆ చిన్న స్థాయి నుంచి మీరు పెద్ద స్థాయికి వస్తారు, మంచి లగ్జరీస్ లైఫ్ గడుపుతారు. అంతే. నాకు ఇంతే చాలే, నేను ఇంకా ఏం చేయలేను అని మీరు అక్కడే ఉంటే ఆ కోరిక అది కూడా చనిపోతుంది. లోపట మీకు తెలియకుండా ఆ కోరిక చనిపోతుంది, మళ్ళీ రాదు. ఆ కోరికని చనిపోనివ్వకండి, ఆ కోరికని స్ట్రాంగ్ గా బతకనివ్వండి. మీరు ఎంతకాలం మీ కోరిక, మీ ఆశని స్ట్రాంగ్ గా పెట్టుకున్నారో మీకు తిరుగుండదు. చెప్తున్నా నేను. మీరే కామెంట్ చెప్తారు, కరెక్ట్ సార్ మీరు చెప్పిందని. అవును, నేను ఉట్టిగా చెప్తాను, అనుభవంతో చెప్తున్నా. కోరిక పెట్టుకోండి. మీ దగ్గర చిల్లి గవ్వ లేకుండా కోరిక స్ట్రాంగ్ గా పెట్టుకోండి. అదేమైనా తీసుకెళ్తుంది నలుగురు దగ్గర. డబ్బులు లేకుండా డబ్బులు మీకు వచ్చేటట్టు చేస్తుంది. కోరిక, ఆశ పెట్టుకోండి. నేను మంచి కావాలి, మంచి కారు కొనా, ఇల్లు కొన, కోరిక పెట్టుకోండి. ₹1 లేకుండా ఆ కోరిక పెట్టుకోండి. ఆ కోరిక అనేది అఫర్మేషన్స్. మీకు రోజు మార్నింగ్ లేవని చెప్పుకోండి, నేను ఈ రోజు కారు కొంటాను, బిల్డింగ్ కొంటాను. నాకు ఎందుకంటే కొంటా అనుకుంటున్నా ఏమైతుంది, సబ్కాన్షియస్ మైండ్ లో ఏమైతుందో కూర్చొని పోయి అది మిమ్మల్ని నడిపిస్తుంది. అంతే కదా? అంతేగాని మీరు బాధపడుతుంటే ఏం ఒరిగేది ఏం లేదు. ఆ కోరిక, ఆశని స్ట్రాంగ్ పెట్టండి, మీకు తిరుగుండదు. చెప్తున్నా, సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. ఎవ్వరు భయపడకండి, నా మాట వినండి, ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏమంటే, మీ వల్ల ఎవరైనా బాగుపడితే మీకు ఎంత సంతోషం అండి. అదొకటి ఆలోచన చేయండి, అంతే కదండి. ఇప్పుడు నేను చేసేది అంతే. నేను వీడియో చేస్తున్నాను, ఎవరికి అడుగుతున్నా, కామెంట్ పెట్టండి మీకు ఎలాంటి సమస్య ఉంది. పెడుతున్నారు మెల్లమెల్లగా 1 by 1 అలాంటి వీడియోస్ నేను చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నా వల్ల ఎవరికైనా మంచి జరిగితే నేను చాలా హ్యాపీ అండి. ఎందుకంటే లైఫ్ లో చాలా మంది రకరకాల కష్టాలు, రకరకాల ప్రాబ్లం, చెప్పుకోలేని ప్రాబ్లంలు ఉన్నారు.
ఇలా మీరు చెప్పండి, నేను సలహా ఇస్తాను, ఆ వీడియో పెడతాను. అలాంటివి మీ సపోర్ట్ చాలా ఉంది నాకు. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ అందరికి ధన్యవాదాలు. వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, అందరిని చేపించండి. ఎందుకంటే ఈ ఛానల్ ముందు ముందు గ్రోత్ అవుతుంటే మీకు ఇంకా మంచి మంచి వీడియో పెట్టడానికి నాకు కూడా ఒక బూస్టింగ్ వస్తుంది. మంచిగా ఒక చెంబు నిండా బూస్ట్ తాగినంత బలం వస్తుంది నాకు. అంతే కదండి. అది మీరు నాకు ఇచ్చేది ఏమంటే ధైర్యం. వీడియో కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకండి. మీరు కంటిన్యూ చూస్తే మీకు ఓహో ఇట్లా అని అంతే కదా. మీరు కంటిన్యూ చూడండి. ఎందుకంటే కోరికను మాత్రం అనగొట్టకండి, చంపేయకండి. కోరికనే మీకు పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. కింద స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలన్నా మీరు ఎంత డబ్బున్నా అది వేస్టే. ఎందుకంటే ఆ కోరిక ఉండాలి. కోరిక లేకపోతే బ్యాంక్ లో పెడతారు, ఇంట్లో పెడతారు, ఏదో చేస్తారు, కొంటారు, వస్తువులు కొని వేస్ట్. మీరు ఎంత అర్నింగ్ చేసినా మీకు కోరిక ఉంటే మీరు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ సాధిస్తారు. నేను చెప్తున్నాను. నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.